ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఇక కూడికని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అదేవిధంగా ఎంతమంది ఒక లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీలైతే షేర్ చేయండి, ఇతరులకు తెలియజేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న పాస్టర్ అంకుల్ ముందుకు వచ్చి, పాస్టర్ మధుబాబు గారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. ప్రార్థన. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా యేసయ్య, నిరంతరము స్తుతింపదగిన దేవుడా యేసయ్య, మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను. రైజింగ్ రివైవల్ నాయన టీం ద్వారా ప్రతి ఆదివారము ఈ సమయంలో నాయన 6 గంటల నుంచి జరగబోయేటువంటి ప్రత్యేకమైనటువంటి నాయన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన సహోదరుడు నాయన సుశాంత్ నాని యొక్క ఫేస్బుక్ లైవ్లో నాయన ఈ పరిచర్యం జరిగించాలనే తృష్ణతో నాయన ప్రతి ఆదివారం కూడా నాయన ఈవినింగ్ ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటుండగా ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి. దీని ద్వారా ఎంతోమంది దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, నాయన మీకు మహిమ కలగాలని, నాయన పరిచర్య చేస్తున్న వీరు కూడా అభివృద్ధి పొంది దీవించబడాలని మనసారా కోరుతూ మీ పాదాల చెంత ఈ రైజింగ్ రివైవల్ టీం ద్వారా జరుగుతున్న ఈ యొక్క సండే ఈవినింగ్ సర్వీస్ని ప్రభువాని అతన్ని ఆశీర్వదిస్తూ యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఒక 2 పాటలు పాడుకొని మనం వాక్య భావంకి వెళ్దామండి. మా అక్క, మా తమ్ముడు ఇద్దరు ముందుకు వచ్చి ఒక 2 పాటలు ఒక పాట పాడి దేవుని నామం మహిమపరచాలని కోరుతున్నాను. ముందుగా దేవుని మహిమపరచాలన్నా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, మనందరి స్థుతులకు అర్హుడాయన. అదే పాట పాడుకొని దేవుని నామం మహిమపరుస్తామండి. ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే.
నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు అర్హుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమపరచబడుగాక. దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సెక్రటరీ గారు టైటస్ అంకుల్ ముందుకు వచ్చి కొన్ని మాటలు గ్రీటింగ్స్ షేర్ చేసుకోవాలని దేవుని పేరిట కోరుతున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు సంఘంలో ఉన్నటువంటి వారికి, యవనస్తులకు, అంతేకాకుండా సంఘ సభ్యులకు వారిని ప్రేమిస్తూ వారి జీవితాలలో దేవుని కొరకై వాడబడుటకు వారిని ఏర్పాటు చేస్తున్న విధానానికి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ప్రత్యేకంగా రైజింగ్ రివైవల్ పేజ్ను ఫేస్బుక్లో సుశాంత్ తనతో కలిసి తన యొక్క సహోదరులు ఈ పేజ్ ద్వారా అనేకులకు కుటుంబం ఆశీర్వాదకరంగా, సంఘానికి అంతేకాకుండా దేవునికి మహిమార్థంగా అనేకులను రక్షణలోనికి రావడానికి ఈ యొక్క పేజ్ ఉపయోగపడాలని సంఘముగా ఆశపడుతున్నాను. అంతేకాకుండా ఈ యవనస్తులు దేవునికి బలముగా వాడబడాలని, అంతేకాకుండా యవన కాలంలో ఆయన కాడిని మోయిట ఎంతో అవసరమై ఉన్నది. యవనస్తులకు దేవుడు ఎంతగానో వారిని ప్రేమించి ఈ యొక్క గట్కేసర్ గాస్పుల్ లోకల్ చర్చ్ సంఘము తరఫున ఈ యొక్క పేజ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క పేజ్ ద్వారా అనేకులను రక్షణలోనికి తీసుకొని రావటమే కాకుండా ఆధ్యాత్మికంగా జీవితాలు బలపడటానికి వాక్యం ద్వారా, పాటల ద్వారా
అంతేకాకుండా ప్రార్థనల ద్వారా ఈ యొక్క పేజీలో అనేకులు పాలు పంపులు పొంది ఈ యొక్క రేజింగ్ రివైవల్ టీమును అనేకులకు ఆదర్శకరంగా దేవుడు ఉంచులాగున ఒక మాట మనం ప్రార్థించుకుందాం. పాదమునకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయమునందు రేజింగ్ రివైవల్ అనే పేజ్ను ఫేస్బుక్లో ప్రభువా నేటి నుంచి వారు ఆ యొక్క లైవ్ ద్వారా మీ మధ్యలోనికి రావడానికి వారు ఇష్టపడుచున్న విధానానికై నీకు వందనాలు. ఇంతకాలము పాటల ద్వారా మిమ్మలను మహిమపరిచారు ప్రభువా. నేటి నుంచి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నా తండ్రి నీ పాద సన్నిధికి వచ్చుచున్నారు కనుక ఈ యవనుని నీ కృపలో జ్ఞాపకము చేసుకునండి. యవన కాలమున కాడిని మోయిట మంచిదని నీ వాక్యం సెలవిచ్చుచున్నది. ఎవరైతే దీన మనస్సు కలిగి నీ పాద సన్నిధిలో నిలబడతారో అట్టి వారిని తప్పక ఆశీర్వదించే దేవుడవు నీవైంచున్నావు. దయచేసి ఈ కుమారుని మీరు దీవించండి. మీరు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదింపబడదుము, మీరు దీవిస్తేనే మేము దీవింపబడదుము. దయచేసి ఈ యొక్క కుమారుని నీ రెక్కల చాటును భద్రపరిచి తన జీవితంలో నీ సాక్షార్థంగా జీవించుటకు, అనేకులను నీ వైపు త్రిపుటకు ఈ పేజ్ ద్వారా ప్రభువా అనేకులు రక్షణలోనికి వచ్చుటకు నీ కృప చూపండి. ప్రత్యేకంగా నా తండ్రి కుటుంబానంతటినీ నీ ఆధీనములోనికి తీసుకొని వస్తున్నాం. నా తండ్రి దీనికి కావలసినటువంటి పరికరములే కానీ నా తండ్రి వాటన్నిటినీ నీ ఆధీనములో ఉంచుకోండి. ప్రతి సమయములో అన్ని వేళలో ప్రభువా నీ వైపు చూచేటువంటి మంచి మనస్సాక్షిని అనుగ్రహించండి. నా తండ్రి మరి ప్రత్యేకంగా ఈ పేజ్ అంతటిని నీ కృప చూపగలవని నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామాన వేడుకొని ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్, మంచి చక్కటి మాటలు ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ప్రభాకర్ అంకుల్ ముందుకొచ్చి కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసినటువంటి సుశాంత్ను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని దేవుని నామం పేట అతనికి ఆశీర్వాదాలు పలుకుచున్నాను. రైజింగ్ రివైవల్ టీమ్ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మరి పునరుద్ధరణ కలిగినటువంటి ఒక టీమ్గా ఉంటుంది. ఈ బృందాన్ని మనము ఎంకరేజ్మెంట్ చేయాలి. సో ఈ రోజు నుంచి మరి తను ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఈ యొక్క రైజింగ్ రివైవల్ టీమ్ అనేటువంటి బుక్ను మరి తను ఇంకనూ అభివృద్ధి పరచులాగున దేవుడు ఆశీర్వదించలాగున మనమందరము మరి ముందుకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మరి ఇంత గొప్ప మరి ధన్యత ఈ యొక్క యవనస్తునికి దేవుడు ఇచ్చాడు. తన వల్ల ఈ యొక్క సువార్త, దేవుని యొక్క సువార్త ఎంతో మందికి అందించాలనే ఆశ దేవుడు కలిగి ఉంటున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఆశీర్వదింపబడ్డాడని నేను నమ్ముచున్నాను. మరి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఎంతోమందికి, కొన్ని వేల మందికి మీరు చూడవచ్చు, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది. కొన్ని వేల మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుంటున్నాడు. మరి ఆ యొక్క వాక్యం విన్న అందులో నుంచి ఒక్కరైనా ఇద్దరైనా ఒక మార్పు వారి జీవితాల్లో పొందుకోవాలనే ఆశతో ఇక ముందు జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా దేవుడు ప్రత్యేకంగా తన యొక్క దూతల చేత మరి కావలించి పరిశుద్ధాత్మ శక్తి చేత తనను వాడుకోవాలనే ఆశతో ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి తమ్ముడిని కూడా దీవిస్తుంటున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేస్తుంటున్నాను. దయచేసి అందరము కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకే వందనాలు, స్తోత్రములు దేవా. మరి ఇదిగో నా తండ్రి, ఈ యొక్క సమయంలో నా తండ్రి రేజింగ్ రివైవల్ టీమ్ బుక్లో తండ్రి నాయన మరి నన్ను కూడా నిలబెట్టుకున్న విధానమును బట్టి వందనాలు నాయన. నీ దాసుడు, నీ కుమారుడు నా తండ్రి యవనస్తుడైనటువంటి సుశాంత్ను నాయన మరి తనకు ఎంకరేజ్మెంట్గా ఉన్నటువంటి నాయన తన యొక్క కుటుంబాన్ని
వెయ్యంతలుగా ఆశీర్వదించండి నాయన. కుటుంబంలో మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించి ఇంకనూ తండ్రి మరి ఒక గొప్ప వ్యక్తిగా నాయన నీ యొక్క సువార్తను ప్రకటించేటువంటి బిడ్డగా నాయన ప్రత్యేకమైనటువంటి అభిషేకం కలిగినటువంటి బిడ్డగా వాడుకోనమని మరి ఒకసారి అడుగుచున్నాను నా తండ్రి. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యమును లేక ఈ యొక్క బుక్ను ఈ యొక్క లైవ్ను చూస్తుంటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎందుకంటే దేవా వారు చూస్తున్నారంటే వారి హృదయాల్లో నీవు ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టావని వారు తెలుసుకోవాలి నా తండ్రి. అటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎదుటి వారికి కూడా అనుగ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాన్ని కూడా అనుగ్రహించమని నాయన ప్రత్యేకంగా సుశాంత్ను నాయన నీ యొక్క సాక్షిగా నీ బిడ్డగా నీ యొక్క నోరుగా మాట్లాడే విధంగా తండ్రి తనను వాడుకొనమని మరొకసారి ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభు అయిన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చినటువంటి కుమారుని కూడా దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంకుల్. మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యంకి వెళ్ళిన కంటే ముందు ఒక 2 నిమిషాలు మనం దేవునికి సమయం ఇద్దాం. ఆయన చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఒక 2 నిమిషాలు మనం దేవునికి ఇద్దామండి. ఎక్కడ ఈ యొక్క లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆయన నామం 2 నిమిషాలు కనపరుచుదామండి. ఈరోజు ఇంత చక్కటి సమయాన్ని కొత్త రోజు మనకి ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నన్ను ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అయ్యా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ పాటి వారమైన మేము, బలహీనమైన మేము నీ చేతితో మమ్మల్ని పైకెత్తి నీకు రెక్కల కింద కాపాడి వాళ్ళందరినీ ఈరోజు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమందికి ఒక భాగ్యం లేని తన ప్రభు ధన్యత లేక ఉంటున్నారు తన ప్రభా,
మాకందరికి ఇచ్చిన గొప్ప సమయాన్ని, అర్హతని, ధన్యతను బట్టి నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ, చెప్పబడిన వాక్యం బట్టి నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు మన వాక్యం విందాము. మన మధ్యలో పాస్టర్ గారు ఉంటున్నారు. పాస్టర్ మధుబాబు గారు ముందుకు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రైజింగ్ రివైవల్ టీం ద్వారా ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు రైజింగ్ రివైవల్ టీం ద్వారా చిన్నపిల్లలతో అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ప్రత్యేకంగా మరి ఫేస్బుక్లో ఎన్నో పేజెస్ ద్వారా ఎంతోమంది ఉన్నారు. వారిలో నాకు తెలిసి ప్రాముఖ్యమైనది రైజింగ్ రివైవల్ టీం. మరి వారు చిన్నపిల్లలతో కార్యక్రమాలే కాకుండా మరి సంఘ సేవకుల ద్వారా అనేక మందితో వాక్యాలు చెప్పించి ప్రపంచానికి మరి దేవుని యొక్క మాటలు పంచడానికి వీరు మరి ఎంతో బాధ్యత వహించారు. అంతేకాకుండా సంఘాలలో ఉన్నటువంటి సేవకురాండ్రైనటువంటి వారిని మరి కొంతమందిని ప్రోత్సహించడానికి లేదా మరి సామర్థ్యము, జ్ఞానం ఉన్నటువంటి వారిని మరి ఉపయోగించి వారి ద్వారా మరి ప్రపంచానికి పరిచర్య అందించడానికి ఈ టీం వారు ఎంతో శ్రద్ధ వహించారు. వైజ్ ఉమెన్ ద్వారా, మరి కపుల్స్ ద్వారా, చిల్డ్రన్ ద్వారా ఇలా ఎన్నో మరి ప్రాజెక్ట్స్ మరి వారు చేస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ మరి వర్షిప్తో స్టార్ట్ చేశారు. 13 hours నాన్ స్టాప్ వర్షిప్ మరి ప్రతిరోజు చేయాలని మరి వీరు తలంచి ప్రార్థన పూర్వకంగా ఎంతో ప్రయాసపడ్డారు. ప్రభు వీరి ప్రయాసను చూశాడు కనుక వీరి పరిచర్య ద్వారా మరి పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. అంతేకాకుండా మరి ఈ రోజు నుంచి మరి తమ్ముడు సుశాంత్ కుమార్ తాను మరి గట్కేసర్ గాస్పల్ లోకల్ సంఘంలో మరి ఒక యాక్టివ్ యూత్ మెంబర్. అంతేకాదు తాను మరి థియాలజికల్గా మరి BTH చేసి మరి అనేకమైన చోట్ల యూత్ మీటింగ్స్ పెడుతూ ఉన్నాడు. మరి తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రాలలో ఇప్పటికీ అనేక చోట్ల వారి టీం అంతా మరి కష్టపడి ప్రయాణం చేసి మరి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి పరిచర్య చేస్తూ వచ్చారని తమ్ముడు పంచుకోవడం మరి ఎంతో సంతోషకరం. అంతేకాకుండా తాను మరి పరిచర్య భారాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి మరి తాను ప్రతి సండే 6 గంటల నుంచి మరి ఈవినింగ్ సర్వీస్ ప్రారంభించాలని మరి ఎంతగానో ఎప్పటి నుంచో కూడా ఆలోచన కలిగిన వాడే మరి ఈ రోజున దేవుని కృపను బట్టి ఈ యొక్క సర్వీస్ను ప్రారంభించాడు. దానికి మరి సంఘములో ఉన్నటువంటి మరి నాయకులు వచ్చి ప్రార్థించి శుభాకాంక్షలు చెప్పడం సంతోషకరం. అలాగే మరి ఈ మొట్టమొదటి సర్వీసులో మరి దేవుని వాక్యాన్ని మరి సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి ఈ యొక్క సర్వీస్ తమ్ముడు సుశాంత్ తన కుటుంబ సహకారంతో మరి జరిగిస్తున్నటువంటి ఈ యొక్క సండే ఈవినింగ్ సర్వీస్ని ప్రభు అంచెలంచెలుగా దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి వీరిని ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రభువా మీకు వందనాలు, వాక్యమై ఉన్న దేవుడా మీకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీకు ఘనమైన నా తండ్రి ప్రభు మహిమను, ఉన్నతమైనటువంటి ప్రభావమును మీకు ఆరోపిస్తూ నాయన ఈ రోజు నుంచి సండే ఈవినింగ్ ఈ సమయంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సర్వీస్ ద్వారా మొదటిగా మీ నామమునకు ఉన్నతమైన మహిమ నాయన, తర్వాత వీక్షించే ప్రతి ఒక్కరికి దీవెన, పరిచర్య చేస్తున్న బిడ్డలకు ఆశీర్వాదం కలుగు చేయమని నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రేమైన వారలారా,
మరి సాధారణంగా మనందరం కూడా ఎక్కువగా ఇష్టపడేటువంటి మాటలలో అనేకమైన మాటలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే అభివృద్ధి లేదా ఆశీర్వదించబడటం, హెచ్చించబడటం, డెవలప్ అవ్వడం అనేటువంటి మాట మనందరికీ ఇష్టమైంది, ప్లస్ ఎంతో అవసరమైంది కూడా. కనుక మరి ఏ పనిలోనైనా సరే వర్ధిల్లాలి అనంటే, తలపెట్టినటువంటి ఏ కార్యములోనైనా సరే ఆశీర్వదించబడాలి అనంటే, మరి దేవుడి కంటే ఉత్తమమైన సలహాదారుడు ఎవరూ లేరు. కనుక దేవుడు తన లేఖనాల్లో నుంచి మరి ఆశీర్వదించి అభివృద్ధి పొందడానికి, ఉన్నతమైన స్థితికి హెచ్చించబడడానికి, ఎంతోమందికి దీవెనకరంగా ఉండగలిగిన స్థితికి చేరడానికి ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చాడు. కనుక మరి ఆ విధమైనటువంటి వృద్ధిని మరి సంపాదించాలంటే దేవుడు చెబుతున్న అనేకమైన సూత్రాలలో ఒక 3 ముఖ్యమైన సూత్రాలు, ఆ విషయాలు నేను ఈ సమయంలో మీతో దేవుని వాక్యం ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మరి మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్య భాగము, మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. తెలియనటువంటి క్రైస్తవులు ఎవరు లేరు. మొదటి కీర్తన తెలియనటువంటి వారు ఎవరు లేరు. మొదటి వచనాలు కంఠత వాక్యంగా ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం చెప్పగలరు. కనుక ప్రియమైన వారులారా, ఈ యొక్క కీర్తనలో మరి ఉన్నటువంటి ప్రారంభ వచనాలలో 3వ వచనం చివరి భాగంలో ఒక మాట ఉంది. అదేమిటంటే, అతడు చేయునదంతయు సఫలమగును అనేటువంటి మాట దేవుడు రాయించాడు. సఫలమగును అనంటే సక్సెస్ అవుతుంది. తలపెట్టినటువంటి, అతడు చేయునది అది ఏదైనా కానీ ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని ఈ యొక్క వాక్యంలో తెలియచేయబడి ఉంది. ప్రియమైన వారులారా, అతడు అనంటే ఎవరు? అతడు అనంటే మరి ఈ రోజు నుంచి ఈవినింగ్ సర్వీస్ ప్రారంభించిన సుశాంత్ కావచ్చు, లేకపోతే మరి ఎవరైనా కావచ్చు. ఈ వాక్యంలో గనక మనం చూస్తే గనక అది ఎవరైనా సరే ఈ వాక్యంలో ఒక ఆయన గురించి, అంటే పర్టికులర్గా పేరు అనేది లేదు కానీ ఎవరైనా దాంట్లో ఇమర్చవచ్చు. 2వ వచనంలో 1వ వచనం నుంచి కూడా ఇవన్నీ జాయింట్గా ఉన్నాయి. ఏమిటి అదంటే, ఒకటి మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపులైనటువంటి మార్గంలో చేరి నిలవకుండా, అపహాసకులైనటువంటి వారి చోట కూర్చుని సంబరాలు చేయకుండా, అవి దుష్టుల ఆలోచన కానీ, పాపుల మార్గము కానీ, అపహాస్యం చేయడం కానీ ఇవన్నీ వాక్యానుసారం కాదు, నా దేవునికి అస్సలు ఇష్టం లేనివి అని గ్రహించి ఎవరైతే వాటికి దూరంగా ఉండి, ఆ తరువాత 2వ వచనం ప్రకారంగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు అని అంటున్నాడు. ఎవరు అనంటే, అతడు అంటే ఎవరు అనంటే, అతడు అనగా మొదటి 2 వచనాలలో అతడెవరో మరి వ్రాయబడి ఉన్నది. ఎవరు అంటే ఎవరైనా కావచ్చు. వాళ్ళు లోకానికి దూరంగా ఉండి, పాపానికి దూరంగా ఉండి, చెడ్డదానికి దూరంగా ఉండి, దేవునికి ఇష్టమైనటువంటి ధర్మశాస్త్రమును మరి ఇష్టపడి ఆనందించి దాన్ని దివారాత్రములు ఎవరైతే ధ్యానం చేయడానికి ఇష్టత చూపుతారో, ప్రియులారా, అలాంటి వ్యక్తులు, ఆ వ్యక్తి సుశాంత్ అయినా, ఆ వ్యక్తి మీరైనా, ఆ వ్యక్తి నేనైనా, ఆ వ్యక్తి ఎవరైనా సరే, ఎవరైనా కానీ ఒక మాటలో మనం చెప్పాలంటే ఈ 2 వచనాలను మరి కలిపి ఒక మాటలో చెప్పాల్సి వస్తే, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు అని చెప్పవచ్చు. ఎలాగూ అనంటే, మొదటి వచనంలో దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయి. దుష్టత్వం కానీ, పాపము కానీ, అపహాస్యం కానీ దేవునికి ఇష్టం లేనివి, వాక్యానుసారం కానివి. ప్రియులారా, వీటిని చెయ్యొద్దు అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఏది చెయ్యొద్దు అని చెబుతారో అది చెయ్యకుండా ఎవరైతే ఉంటారో వారు దేవుని భయం కలిగిన వారు.
దేవుని భయం కలిగిన వారు ఎవ్వరూ కూడా దేవుడు వద్దు అన్నదాన్ని అస్సలు చేయరు. కనుక ఇలా ఎవరైతే ఉంటారో వారు దేవుని భయం కలిగిన వారు అని మనం గమనించవచ్చు. అంతేకాకుండా 2వ వచనంలో దేవునికి ఇష్టమైనది ఉన్నది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును వృధా చేయకుండా దేవుని యొక్క లేఖనములను అలా నామమాత్రం ఇంట్లో ఉంచుకోకుండా ఆ లేఖనాలను చదవడానికి, ముఖ్యంగా ధ్యానించడానికి ఎవరైతే ఆ సమయం ఇస్తారో, ఈ వాక్యములు ఏముందంటే దివారాత్రములు అని ఉంది. దివారాత్రములు అనగా మూల భాషలో ప్రత్యేకమైన సమయం. ప్రతిరోజు లేఖనాలు ధ్యానించి నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉదయములోను రాత్రిలోను ప్రత్యేకమైన సమయం ఎవరైతే కేటాయించి దేవుని వాక్యం ధ్యానించి నేర్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు ఏం చేస్తున్నారంటే భక్తి చేస్తున్నారు అని చెప్పవచ్చు. ప్రియులారా, 2 మాటలు గమనించండి. దేవునికి ఇష్టం లేని వాటిని మనం చెయ్యకుండా ఉంటే భయం కలిగిన వారం, దేవుని భయం కలిగిన వారం. దేవునికి ఏదైతే ఇష్టం అవుతుందో ఆ ఇష్టమైన దానిని మనం ఇష్టపడి దానిని మనం చక్కగా చేస్తూ ముందుకు వెళుతున్నట్లయితే దానిని భక్తిలోని భాగము అని అంటాం. కనుక సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఏమవుతారంటే మొట్టమొదటిగా వారు పచ్చని చెట్టులాగా దీవించబడతారట. వారు ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చేటువంటి ఫలభరితమైనటువంటి వారుగా ముందు వారు తయారవుతారు. ఆ తరువాత ఎలాంటి వారు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు ఏది చేసినను అది సఫలమగును. అతడేది చేసినను ఏమన్నది అక్కడ, అతడు చేయునదంతయు వాట్ ఎవర్ హీ ట్రైస్ ఇట్ విల్ బి సక్సెస్. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కనుక ఎవరు అతడు అనంటే భయభక్తులు దేవుని యందు కలిగినటువంటి వాడు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. తమ్ముడు సుశాంత్ సంఘంలో మల్టీ టాలెంటెడ్, చక్కని పాటలు పాడతాడు, మరి చక్కని ఆరాధన నడిపిస్తాడు. మనకిక్కడ మరి బయట అనేకమైన స్థలాల్లో దేవుని వాక్యాన్ని కూడా బోధిస్తాడు. మరి కీబోర్డ్ ప్లే చేస్తాడు, డ్రమ్స్ ప్లే చేస్తాడు. పరిచర్యకు అవసరమైనటువంటి అన్ని తలాంతులతో మరి ప్రభు కృప ద్వారా నింపబడినటువంటి వాడు. మరి వ్యాపారం చేసిన దేవుడి అంతయు అనంటే చేయునదంతయు అనంటే వ్యాపారం చేసిన భయభక్తి కలిగి వ్యాపారం చేసిన దీవిస్తాడు, సఫలం చేస్తాడు. భయభక్తి కలిగి వ్యవసాయం చేసినా సఫలం చేస్తాడు. భయభక్తి కలిగి ఏది చేసినా సఫలం చేస్తాడు. అలాంటిది పరిచర్య చేస్తే సఫలం చేయడా? ఈ ఫేస్బుక్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రము 1 గంట సేపు లేదా 1.5 గంటల సేపు మరి పాటలు పాడి ఆరాధించి మరి ఈ లైవ్ ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి పూనుకున్నటువంటి తన ప్రయత్నాన్ని, తన పనిని దేవుడు సఫలం చేయడా అనంటే ఖచ్చితంగా చేస్తాడు. భయము భక్తి కలిగి చేసే ప్రతి పరిచర్యను ప్రభువే తోడుగా ఉండి దీవిస్తాడు. ఆది అపోస్తుల సంఘములో భయభక్తులు కలిగి పరిచర్య కోసం బయలుదేరి వెళ్ళినటువంటి వారి వెనకాల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆ పరిచర్యను ఆశ్చర్యకరంగా అభివృద్ధి పరిచాడు. ప్రియులారా, కనుక ఈ వాక్యం వింటున్న మీకు కూడా తెలియచేస్తున్నా, మీరు అభివృద్ధి చెందాలి అని ఆశపడుతున్నారా? ఏ రంగంలోనైనా మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని గొప్ప చేసి అభివృద్ధి పరచాలి అని అనుకుంటే గనక దేవుని యందు భయభక్తులు కలిగిన వారై వాక్యమునకు అత్యధికమైన ప్రాముఖ్యత ఇవ్వండి. వాక్యాన్ని, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము, ఆ వాక్యాన్ని ధ్యానించడానికి అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వండి. వాక్యానికి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో ఆ వాక్యం వారిని అభివృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చే ఎవరిని కూడా వాక్యం వదిలిపెట్టదు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా మిమ్మల్ని చేస్తుంది. మీ జీవితాన్ని పచ్చగా చేస్తుంది వాక్యము. మీరు చేసేదాన్ని కూడా సఫలం చేస్తుంది వాక్యము.
ఇక్కడ ఈ 3వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తి సఫలం అవ్వాలంటే తాను చేసినది ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు, అందును బట్టి సఫలం అవుతుందని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, మీకు చెప్పాలనుకుంటున్న 3 సూత్రాలలో ఒకటేమిటంటే భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించి నేర్చుకొనండి. అలా వాక్యాన్ని ప్రేమిస్తే గనక మీరు తలపెట్టిన ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఇకపోతే 2వ విషయం ఏంటంటే ప్రోవర్బ్ చాప్టర్ 16 వర్స్ 3లో సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనందరికి కూడా ఈ వచనం కూడా చాలా సుపరిచితమైన వచనం. అదేమిటంటే ప్రియులారా, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏమండి, ఈ వచనంలో ప్రభువు ఏం తెలియజేస్తున్నాడు అనంటే, నీ యొక్క భారమంతా కూడా నీవు ఏం పని చేస్తున్నావు, ఆ పని చేస్తున్నటువంటి పనిలో ఏదైనా భారం ఉందా, ఏదైనా బరువుగా అనిపిస్తున్నది, ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తున్నది, అరే నా పనిలో ఈ కష్టం వచ్చిందే, ఈ కష్టములో మరి ఏం చేస్తే బాగుంటుంది, ఇది తొలగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుందా? అలా ఏదైనా భారమైనది, బరువైనది, కష్టమైనది ఏదైనా ఉంటే గనక అది ఏం చేయాలట? యెహోవా మీద మోపేయాలట. అంటే దేవునికి అప్పగించేయాలి. దేవునికి అప్పగించేయాలని దేవుడే కోరుతున్నాడు. నా బిడ్డలారా, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో ఏదైనా బరువైనది, భారమైనది ఏదైనా మీకు అనిపిస్తే గనక ఆ విషయాన్ని తీసుకొచ్చి నా మీద వెయ్యండి, నా మీద మోపండి, నాకు తెలియపరచండి. నేను మీకు ఏం చేస్తాను అని అంటే, ఆ 3వ వచనం 2వ, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. కనుకండి, ఎవరైనా మనం ఏదైనా బాగా మోయలేని బరువు మోస్తున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి సహాయపడితే బాగుండు అని అనిపిస్తుంది అనుకోండి, అలాంటి టైంలో మనకంటే బలవంతులు, మనకంటే బరువు మోయగలిగినటువంటి వారు ఎవరైనా మనకు సమీపించినప్పుడు వారే మనల్ని అడిగారు అనుకోండి, అరే చాలా బరువు మోస్తున్నావు, చాలా దూరం నుంచి వస్తున్నావు, చాలా ఇబ్బంది పడుతున్నావు, నేను కాస్త హెల్ప్ చేస్తాను, ఆ బరువు ఇటువు అని అడిగారు అనుకోండి, మనం వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చినప్పుడు మనం తేలికవుతాము. మన యొక్క ప్రయాణం కాస్త సాఫీగా సాగడానికి వీలవుతుంది. దేవుడే స్వయంగా చెబుతున్నాడు వాక్యం ద్వారా, నీ భారం ఏదైనా ఉంటే, నీ బరువు ఏదైనా ఉంటే నా మీద వెయ్యి, జస్ట్ పుట్ ఆన్ మీ, నా మీద తీసుకొచ్చి వేసాయి. నీ భారం అంతా నాకు వచ్చి చెప్పుకో, నీ గోడంతా నాతో చెప్పుకో. నేను అనుకుంటాను, వ్యవసాయంలో వచ్చే కష్టం కంటే, ఏమండి, వ్యాపారంలో వచ్చే కష్టం కంటే, అన్ని కోణాల్లో చూసినా పరిచర్యలో వచ్చే కష్టమే అధికంగా ఉంటుంది. ఎందుకంటే అది అన్ని రకాలుగా ఇటు మాడుతుంది, అటు నిండుతుంది. అటు పొగుడుతారు, ఇటు తొక్కేవాళ్ళు కూడా ఉంటారు, లేదా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. పరిచర్యలు అన్ని రకాలు ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవడం, వ్యవసాయంలో ఏంటంటే ఒక పంట ఇస్తే 4 నెలల పంట, దానికి 2 నెలలు కష్టపడితే చాలు, అదే బరువు అనిపిస్తుంది. ఏమండి, పరిచర్య అనేది సాధారణమైన విషయం కాదు, అది దేవుని పని, లోకములో చేస్తున్న దేవుని పని. లోకము దేవునికి విరుద్ధం కనుక మరి దేవుని పనిలో మరి దేవుడు తోడు లేకపోతే దాంట్లో మరి వచ్చేటువంటి వాటిని మనము అంత సులభంగా ఎదుర్కోలేం. కనుక దేవుడి పనిలో దేవుడే మనకు తోడుంటే మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. ఏ ఉద్దేశముతో మరి యొక్క సండే ఈవినింగ్ సర్వీస్ని ప్రారంభించాడు? ఏమండి, అనేక మంది నా బిడ్డలు దీవించబడాలని, అనేక మంది ఆశీర్వదించబడాలని, వాక్యం తెలుసుకోవాలని, దేవునిలో ఆనందించాలని, దేవుని ఆశీర్వాదాలు అనేకమైన వారికి అందాలనే ఉద్దేశంతో మరి బహుశా ఈ ఉద్దేశాలతో ఈ పరిచర్యను ప్రారంభించి ఉంటాడు. కనుక ఈ ఉద్దేశాలను దేవుడు ఇష్టపడుతున్నాడు, వీటిని సఫలము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ఉద్దేశాలను దేవుడు సఫలపరిచేటువంటి దేవుడు. నిజంగా ప్రార్థనా పరులు, నిజంగా భయభక్తు కలిగినటువంటి వారు, నిజంగా వాక్యాన్ని ప్రేమించేవారు
ఏ ఉద్దేశాన్ని కలిగి ఉంటారో అది దేవునికి ఇష్టమైనది అయితేనే కలిగి ఉంటారు, దేవునికి నచ్చేది అయితేనే కలిగి ఉంటారు, దేవునికి మహిమ తెచ్చేదైతేనే ఆ ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. లేకపోతే వారు అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండరు. నేను చెప్తున్నా మరలా, భయభక్తి కలిగిన వారు, వాక్యాన్ని ప్రేమించువారు, నిజంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు ఎవరుంటారో వారందరూ కూడా దేవునికి ఇష్టమైన ఉద్దేశాలతోనే పనులు జరిగిస్తారు. కనుక ఇది పరిచర్య. తలపెట్టిన ఈ పనంతటిలో దేవుడు తన ఉద్దేశాలు సఫలపరచునుగా. అయితే చేయాల్సింది ఏమిటంటే ఈ భారమును, ఈ బరువును, దీనికి సంబంధించిన ప్రతిదాన్ని ప్రార్థన అనేటువంటి దాని ద్వారా ప్రభువు మీద వేయాలి. ప్రార్థన ద్వారా ప్రభువుకి అప్పగించాలి, ప్రభువుకి తెలియచేయాలి. అలా ఎవరైతే తెలియపరుస్తారో, ప్రపంచంలో ఎంతో మంది క్రైస్తవులు వారు కలిగినటువంటి భారాలను, బరువులను లేదా అవసరాలను గురించి ప్రభుతో చెప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా వాటిని తీర్చాడు, సఫలపరిచాడు. కనుక ప్రియమైన వారులారా, చాలా మంది పరిచర్యలో స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో కన్నీరు గార్చి, ప్రభువా నీవు నన్ను పిలిచావు కదా, నాకు నా పరిస్థితి చాలా కఠినంగా ఉన్నది, స్థలము లేదు, ఆరాధించుకోవడానికి గృహం తీసుకుంటే అబ్జెక్షన్స్ అని తీసేస్తున్నారు, కాబట్టి ఇలాంటి సమయంలో నేనేం చేయాలో అర్థం కావటం లేదు అన్న గడ్డు పరిస్థితులు కూడా సేవకులు కొంతమంది ప్రభువు దగ్గరికి వచ్చి చెప్పుకోగా, కన్నీరు కార్చగా, దేవుడు ఈ రోజున వారు సొంత స్థలాలలో ప్రభువుని అనేక మంది విశ్వాసులతో ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక గొప్ప సేవకుడు బెంగళూరు ప్రాంతంలో పాల్ తంగయ్య గారు అనేటువంటి ఆయన, ఇప్పుడు పెద్ద చర్చ్ అది బెంగళూరులో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్. ఆయన ఒకప్పుడు ప్రారంభంలోనట ఒక పాడుబడినటువంటి స్థలంలో బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ అంతా క్లీన్ చేసుకుని ఒక్కడే చైర్ వేసుకుని టెంట్ హౌస్ నుంచి ఒక 100 చైర్లు తెప్పించి అక్కడ ఏదో 100 మంది కూర్చున్నట్టు ఊహించుకుని ఆయన ఆ ఉజ్జీవంతో ప్రసంగం చేసేవాడు. చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అందరూ చాలా ఎగతాళిగా ఏంద్రా బాబు ఈ పాడడిపోయిన ఇంట్లో ఒక్కడే కూర్చుని ఏంటది అరుపులేంటి, ఆ ప్రసంగాలు ఏంటి, ఎవరికి చెప్తున్నాడు, ఉత్త ఖాళీ ఉన్న చైర్లకి చెప్పుకుంటున్నాడు, ఏంటి పిచ్చేమన్నా పట్టిందా అనుకున్నారు. తను అలా చేయటం, తర్వాత మిగిలిన 6 రోజులు ప్రార్థన చేయటం. ఇప్పుడు గొప్ప ఆ స్థలము, సొంత స్థలములో సుమారుగా అనేక వేల మంది మధ్య ఆయన పరిచర్య జరిగిస్తున్నాడు, స్టిల్ రైట్ నౌ. కనుక మన బరువంతా, మన భారం అంతా ప్రభుకి ప్రార్థన ద్వారా తెలియపరిస్తే ప్రభు మన ఉద్దేశాలను సఫలం చేస్తాడు. ఈ పరిచర్య ప్రారంభించిన తమ్ముడికి, సుశాంత్కి ప్రభు పేరట తెలియచేస్తున్నాను, ఈ పరిచర్యలో ఏదైనా బరువు, భారం ఉంటే గనక ప్రభు మీద వెయ్యి. నీ పనుల భారాన్ని ప్రభు మీద వెయ్యి. ప్రభు నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు. ఈ వాక్యం వింటున్న సోదరా, సోదరి, నీకేదైనా బరువు ఉన్నదా, నీకేదైనా భారం ఉన్నదా ఉంటే గనక దాన్ని ప్రభు మీద వేసాయి. ఎలా? ప్రార్థన ద్వారా, కన్నీటితో మోకరిల్లి ప్రార్థన ద్వారా, ప్రభువా దీన మనస్కులమై నీవేనా ఆశ్రయము, నీవేనా ఆధారము, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు ప్రభువా అని సంపూర్ణముగా ప్రభు మీద ఆధారపడి నీ భారం అంతా ఆయనకి తెలియచేయి. దేవుడు నీ గుండెలను ప్రశాంతతతో నింపేస్తాడు. అలాంటి పరిస్థితులను తీసుకొస్తాడని ప్రభు పేరట వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. మరొక సూత్రం, మూడవది మనందరికి తెలిసిన మరొకటి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 28 ప్రారంభ వచనములో ఏమన్నదంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ యొక్క వచనంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదేంటంటే, ఒకటే ఒక కండిషన్, దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను అనుసరించాలి. అలా చేస్తే గనక దీవిస్తానని దీవెనల వర్షం ఇక్కడ రాయబడింది. ఆ దీవెనల చిట్టా గురించి 14వ వచనం వరకు కూడా నిన్ను అలా దీవిస్తా, ఇలా దీవిస్తా, అక్కడ దీవిస్తా, ఇక్కడ దీవిస్తా, ఆ విధంగా దీవిస్తా, ఈ విధంగా దీవిస్తా అని దేవుడు తెలియచేస్తూ వస్తున్నాడు. అయితే వాటిలో ఒక్కదాన్ని నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే 8వ వచనం. 8వ వచనంలో ఏమున్నది? నీ కొట్లలోనూ
నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ వర్స్ 8, 8వ వచనం ప్రారంభ భాగంలో చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుడు ఏం కలగాలట? దీవెన కలగాలని ఆయనే ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానము! దేవుడు ఆజ్ఞాపిస్తానంటున్నాడు. బిడా, నా పక్షాన ఉండి తలపెడుతున్నటువంటి ఈ ప్రయత్నంలో, ఈ పరిచర్య అనేటువంటి ప్రయత్నంలో గొప్ప దీవెన నువ్వు చూచున్నట్లుగా నేను ఆజ్ఞాపిస్తా. నీవు చేస్తున్నటువంటి పనిలో గొప్ప దీవెన నువ్వు చూచినట్లు బిడ్డ నీకు నేను ఆజ్ఞాపిస్తా. అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. అదేమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి చొప్పున నడుచుకో. ఆజ్ఞలన్నిటి చొప్పున గై కొనడానికి శ్రద్ధ తీసుకో. యెహోషువ కూడా అదే చెప్పాడండి. దేవుడు చతికిలబడిపోయి ముందుకు ఎలా వెళ్ళాలో అర్థం కాని దేనస్థితిలో ఉన్నటువంటి భయంకరమైన ఆ స్థితిలో ఉన్నటువంటి యెహోషువకు దేవుడు ప్రత్యక్షమై చెప్పింది ఇవే: ధర్మశాస్త్రాన్ని పఠించు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, దానిని బోధించు, దాని ప్రకారంగా నడుచుకో. అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు, నీవు వర్ధిల్లుతావు అని దేవాది దేవుడు యెహోషువకు తెలియచేశాడు. యెహోషువ కూడా అంతేనండి, ఒక ప్రయత్నం ఉంది తన మధ్య. అప్పటి వరకు ఆయన అసోసియేట్ లీడర్. హీ వాజ్ నాట్ ఎ లీడర్, బట్ హీ వాజ్ an assistant లీడర్. అప్పటి వరకు మోషే ముఖ్యమైన నాయకుడు, ఆయన చనిపోయాడు. యెహోషువను దేవుడు ఇప్పుడు ముఖ్యమైన నాయకుడిగా చేశాడు. ప్రియులారా గమనించండి, ఓపికతో ప్రభు యొక్క మార్గంలో అణకువతో సాగితే ఒకానొక దినమున్నది. ఆ దినం పేరు దేవుడు నిన్ను హెచ్చించే దినం, దేవుడు నిన్ను తీసుకెళ్లి ఉన్నతమైన స్థానంలో పెట్టే దినం. అప్పటి వరకు ఓపికతో దేవుడు నియమించిన దాంట్లోనే మనం సాగితే గనక ఒకానొక దినాన ఆ స్థితి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. కనుక ఇక్కడ యెహోషువ కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు తన ముందు ఒక గొప్ప ప్రయత్నము, గొప్ప పని ఉన్నది. ఆ పనిలో దేవుడు తోడుగా ఉండి యెహోషువ నడిపించాడు, గొప్ప విజయాలు ఇచ్చాడు, గొప్ప దీవెనలు చూచాడు. విజయవంతమైనటువంటి స్థితిని యెహోషువ తన అనుభవంలో పొందుకున్నాడు. ప్రియులారా, కనుక దేవుని పిల్లలారా, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారులారా, మరి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి తమ్ముడు సుశాంత్, తన కుటుంబం, వీరందరికీ మనందరికీ ప్రభు చెప్తున్నది, మనలను దేవుడు అభివృద్ధి పరుస్తాడు. మనం తలపెట్టేటువంటి ప్రతి పనిలో ప్రతి ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. అయితే ప్రభు మనకు చెబుతున్నటువంటి 3 మాటలు ఏమిటి అనంటే, 1, భయభక్తి కలిగి వాక్యాన్ని ప్రేమించు, 2వది ప్రార్థించు, 3వది వాక్యాన్ని గైకొను. ఈ సూత్రాలు గనక మనం ఖచ్చితంగా పాటిస్తే దేవుడు సఫలత, దీవెన, విజయము, క్షేమము, వృద్ధి అనే వాటిని కలుగు చేస్తాడు. అలా రైజింగ్ రివైవల్ టీమ్ ద్వారా ఎవ్రీ సండే ఈవినింగ్ సర్వీస్ని ప్రారంభించినటువంటి మరి ఈ పరిచర్య దీవించబడాలని, దీవెలను చూడాలి అని, వృద్ధిని చూడాలి అని, అభివృద్ధిని పొందుకోవాలని మనసారా కాంక్షిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అన్న, చక్కటి మాటలు పంచుకున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మా నాన్నగారు, మా డాడీ వచ్చి కొన్ని మాటలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మా యొక్క కుమారుడు ప్రారంభించిన ఈ యొక్క రైజింగ్ రివైవల్ టీమ్ ఫేస్బుక్ పేజ్ ద్వారా దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు రావాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీ అందరి ఈ యొక్క లైవ్ చూస్తున్న మీరందరూ కూడా ఈ యొక్క రైజింగ్ రివైవల్ టీమ్ ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ని ఇంకా
దేవునిలో బలంగా వాడబడాలని, ఇంకా ఎంతోమందికి సువార్తను అందించాలని, ఇంకా దేవుని నామానికి మహిమ కలగాలని కూడా మీరందరూ దీవించాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన ఎక్కువ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మనం ముగింపులోకి వచ్చేసాం. ఒక చిన్న అనౌన్స్మెంట్ అంటే, ఇది ప్రతి వారము 6 నుంచి 7 గంటల వరకు గంట సేపు మనం దేవుని యొక్క ఆరాధించుకొని ఆయన వాక్యాన్ని తెలుసుకుంటాం. సో మా పరిచర్య గురించి ప్రార్థించగలరు. ఇంకా అనేక చోట్ల ఆహ్వానం అందుతుంది. సో దాన్ని బట్టి ఎన్నో కూడికలు అనేవి జరుపుతున్నాం. సో దాన్ని బట్టి దేవుడు కాపాడలాగున్నా, సహాయం దయచేలాగున్నా ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఒక రైజింగ్ రివైవల్ టీం గురించి ప్రతి ఒక్కరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మనము ఒక ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ముందుకు వచ్చినట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేసి ఇక లైవ్ కార్యక్రమాన్ని ముగించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క సర్వీస్ను ముగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, తలపెట్టినటువంటి ప్రతి ఉద్దేశములను సఫలపరిచేటువంటి దేవుడా, మీ యందు భయము భక్తి కలిగి మీకు మాత్రమే ప్రార్థించి సహాయం కోరే ప్రతి వారిని ఆశీర్వదించి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె చెయ్యాలనే తలంపుతో ఉన్నటువంటి నాదుడా మీకు స్తోత్రాలు. రైజింగ్ రివైవల్ టీమ్ అనబడుతున్న ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ ద్వారా నాయన ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. మీకు వందనాలు. ఎంతోమంది దీవించబడ్డారు. స్తోత్రాలు. తమ్ముడు సుశాంత్ తన కుటుంబ సహకారంతో నాయన ప్రతి ఆదివారం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతున్న ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. తన హృదయంలో మీరు పెట్టిన భారం, తన హృదయంలో తాను కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, వాటిలో ప్రప్రథమమైనది దీని ద్వారా మీకు మహిమ కలగాలని, నాయన పాల్గొన్న ప్రతి వారు తాకబడి దీవించబడాలని, అనేక మంది ఆశీర్వదించబడాలని. కనుక నా తండ్రి, ఈ ఉద్దేశాలు మీకు ఎంతో సుప్రీమైనవి కనుక వీటిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఈ ఉద్దేశాలు సఫలపరచమని మిమ్మలను బ్రతిమలాడుకొంచున్నాను. నాయన నా తండ్రి, అవసరమైన ప్రతి దానిని దయచేయండి. జ్ఞానము కానీ, పరికరాలు కానీ, నాయన అవసరమైన ప్రతి సహాయము కానీ నాయన తండ్రి ప్రభువా నడిపిస్తున్న తమ్ముడికి దయచేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ నాయన ఈ పరిచర్యను మనసారా దీవిస్తూ ఉన్నాను. తండ్రి ప్రభు, ఈ సమయంలో మరి ప్రేమించి వచ్చి గ్రీటింగ్స్ తెలియచేసిన సంఘ నాయకులైనటువంటి వీరందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ లైవ్లో పాల్గొన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా నాయన దీవించండి. నాయన అతన్ని గొప్ప చేయండి, అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. నాయన మహిమ ఘనత ప్రభావాలు ఈ పరిచర్య ద్వారా మీరే పొందుకొనగలరని నాయన విశ్వసిస్తూ నాయన ప్రభువా మీ పాదాల చెంత నాయన ప్రార్థన చేస్తున్నాను. నాయన తండ్రి, మీకే నా తండ్రి మేమందరం కలిసి ఏక మనస్సుతో కృతజ్ఞతాస్తుతులతో మీ నామానికి నాయన స్తోత్రాలు అర్పిస్తూ మా కోసమే తిరిగి రానయున్న నజరేయుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ లైవ్లో పాల్గొన్నటువంటి బిడలైన మీ అందరికీ, సహకారంగా ఉన్నటువంటి కుటుంబానికి, అలాగే సంఘ నాయకులకు, మిక్కిలిగా ఈ పరిచర్యను జరిగిస్తున్న సుశాంత్కి దేవుని జ్ఞానము, సహాయము, తోడు, ప్రతి విధమైన దీవెన అనుగ్రహింపబడి నడిపి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. May God bless you all. Thank you.